ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా దూరం పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో జగన్మోహన్ రెడ్డిని లేకుండా చేయాలన్న ప్రయత్నాలు అయితే చాలా బలంగా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో అనేక మాటలు అంటే చాలా కీలకమైన నాయకులు, చాలా పెద్ద పెద్ద నాయకులు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటున్న వ్యక్తులు కూడా మాట్లాడుతున్న మాటలు తీరు చూస్తుంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే పదే పదే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని భూస్థాపం చేయాలి, జగన్మోహన్ రెడ్డిని మెడ నరికేయాలి, అది ఇదంటూ మాటలు చూసి కూడా సైలెంట్గా కొంతమంది రాజకీయంలో చాలా సీనియర్గా ఉంటున్న వ్యక్తులు కూడా దాన్ని సమర్థిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత థ్రెట్ ఉంది అనేది చాలా బలంగా కనిపిస్తుంది. అంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా కూడా జైల్లో పెట్టాలి, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీని లేకుండా చేయాలి, కీలకంగా ఉంటున్న వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేసి ఏదో ఒక కేసులు లోపల పెడితే ఒక 5 నెలలు 10 నెలలు జైల్లో పెట్టినట్టు ఆ పార్టీ కనుమరుగైపోతుంది, రాబోయే ఎన్నికల్లో మనకు అడ్డు లేకుండా పోతాడనే ఆలోచన చాలా బలంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ బలంగా మనం ఆలోచించాల్సిందంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కేసులకు పోతే భయపడే వ్యక్తి కాదు. గతాన్ని మనం చూసినట్టే కూడా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఆ సమయంలోనే ఆయన ఢీకొట్టి ఆ తర్వాత అక్కడ సోనియా గాంధీతో ఢీకొట్టిన తర్వాత ఇక్కడికి వచ్చి పోటీ చేసి ఆయన 5 లక్షల పైచిలకు ఓట్లతో మెజారిటీతో గెలిచి మళ్ళీ అక్కడ పార్లమెంట్కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అనేక మందిని ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకోవడం జరిగింది. ఆ రోజుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆయన మీద కేసులు పెట్టారు, దాదాపు 16 నెలలు జైల్లో పెట్టారు. అప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం, రాజకీయ చరిత్రనే తిరగరాశాడు. అప్పటి నుంచి కూడా మనం చూసాం. సో ఒకటి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు, ఒకసారి ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. సో ఒకటి ఆయన ఎప్పుడు ఓడిపోయినా కూడా ప్రజల్లో చాలా పెద్ద మెజారిటీతో ఇప్పుడు కూడా ఓడిపోలేదు, కానీ చాలా చిన్నపాటి మెజారిటీతోనే కేవలం గతంలో 2014లో ఆయన అధికారం కోల్పోయినప్పుడు 5 లక్షల ఓట్ల తేడాతోనే ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో దాదాపు 40% ఓటు శాతం వచ్చింది. సో ఒకటి 40% ఓటు శాతం వచ్చినప్పుడు ఒక పార్టీ అధికారం అయితే రాలేదు, కానీ కూడా దక్కలేదు, కానీ 40% ఓటు శాతం దక్కిందంటే ఆషామాషైన విషయం కాదు. ఆ రోజుల్లో 2014లో దాదాపు 43% వచ్చితేనే ఆ రోజు టీడీపీ అధికారం వచ్చింది. సో కాబట్టి ఆ రోజు అట్లా ఉన్నది. మరి అలాంటి వ్యక్తిని మరోసారి దెబ్బ కొడితే ప్రజలేదో మర్చిపోతారు, లేకపోతే ఇంకోటి అంటే అది ఒక భ్రమే, అది ఒక కట్టుకట్టగా కూడా చూడాలనేది కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినైతే కూడా చాలా తీవ్రమైన, చాలా బ్లండర్ మిస్టేక్ అని కూడా చెప్పుకోవాలి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా జైల్లో పెడితే కూడా.